హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ స్ట్రీట్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. కొంచెం లావుగా ఉండే సేవ్ అనేది ఎలా తయారు చేయాలో ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. నిన్నైతే ఈ సేవ్ తయారు చేసిన ఈ జంతికలు గొట్టంలా ఉంటుంది కదా, రకరకాల మనము ప్లేట్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. ఆ వీడియో అనేది పెట్టాను, తప్పకుండా చూడండి. ఇక్కడైతే ఓన్లీ బేసిన్ అంటే శనగపిండితో మాత్రమే నేను చేస్తున్నాను. రైస్ పిండి ఏమి యూజ్ చేయడం లేదు, ఓన్లీ శనగపిండితోనే చేస్తున్నాను. 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను, ఇంకా కొంచెం యాడ్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ ఒక 3 స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ మన టేస్ట్కి సరిపడినంత మరి కొంచెం కూడా కారం యాడ్ చేసుకున్నాను. మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. ఈ మూడింటిని మొత్తం అన్నీ కలిపి మంచిగా కలపాలి, మొత్తం కలిసినట్టుగా. తర్వాత అయితే చల్లనీరు తీసుకొని నేను కొంచెం వాటర్ వేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టి కాకుండా మీడియంగా ఉండేటట్లు చూసుకోవాలి. నేను ఇది ఎలా తయారు చేయాలనేది జంతికలు తయారు చేసింది అయితే పెట్టాను వీడియో, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. అదైతే ఆఫ్లైన్లోనే నేను తీసుకున్నాను. ఇక్కడైతే కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్లు కలపాలి. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం మీడియం సైజులో ఉండే ఇది తీసుకున్నాను. ఈ వీడియో అనేది ఫుల్ పెట్టాను. దీంతో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో అయితే మనం వంట చేసేవచ్చు, స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మీడియం సైజులో ఉన్న హోల్స్ది ప్లేట్ అయితే పెట్టుకున్నాను. తర్వాత ఇలా చేతి ఇలా చేసుకొని చేతులు అనేవి వాటర్లో తడి చేసుకొని ఈ ముద్దని ఒక 2 సార్లు కలిపి మంచిగా ఈ విధంగా అయితే చేసుకొని ఇందులో పెట్టుకోవాలి. జంతికల గొట్టంలో పెట్టుకొని మూత అనేది పెట్టుకోవాలి. ఫుల్గా అయితే పెట్టేశాను, మరీ ఎక్కువ పెట్టకూడదు, ఈ మాత్రం గ్యాప్ ఉంచి సరిపోతుంది. ఆయిల్ అయితే వేడెక్కింది కదా, మూత పెట్టుకొని మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదనుకొని అయితే మనం చిన్న పీస్ వేసి చెక్ చేస్తే ఆయిల్ అనేది హీట్ ఎక్కింది. అదైతే దిష్టి తీసి పక్కన పెట్టేశాను. ఇక్కడైతే ఇప్పుడు వేస్తున్నాను. చూడండి, చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. క్యాప్ అనేది టైట్గా వేయండి, లేకపోతే లూజ్ అయితే పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి క్యాప్ అనేది చాలా టైట్గా వేయండి, కింద క్యాప్ అయినా పైన క్యాప్ అయినా కూడా. ఇవైతే మంచిగా ఫ్రై అయిన తర్వాత రివర్స్ చేసుకోవాలి, రెండో వైపు టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా టర్న్ అయిన తర్వాత తీసేయాలి. బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవి పిల్లలకి స్నాక్స్ కూడా బాగా యూజ్ అవుతుంది. మనం ఈజీగా చేసి పిల్లలకైతే కొన్ని డేస్ వరకు అయితే మనం స్నాక్స్ అనేవి పెట్టచ్చు. ఇప్పుడు చూపించిన విధంగా చాలా టేస్ట్గా ఉంటాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. సేమ్ ఇదే విధంగా అయితే ఇంకొకసారి వేసి చూపిస్తున్నాను. ఈ విధంగా వేసుకోవడమని మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అనేది మనం వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకటే డిజైన్ అని కాదు. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక ప్లేట్ కూడా పెడతాను చూడండి. ఇది స్టార్లా ఉన్నది ప్లేట్ పెట్టాను. ఇవైతే చక్రాల్లాగా చిన్న జంతికలు ఉంటాయి కదా, బయట మనం చూస్తూ ఉంటాము షాపుల్లో, సేమ్ అదే డిజైన్ వస్తుంది. చాలా అంటే చాలా ఈజీ, మనం తయారు చేసుకోవచ్చు. ఈ ఒక్క వస్తువు ఉంటే చాలు ఫ్రెండ్స్. ఒక 15 డిజైన్స్ వేసుకోవచ్చు. మరియు కేక్ డెకరేషన్ ఫ్లవర్స్ చేసి నోజిల్స్ కూడా ఇచ్చారు ఒక 5. ఆ వీడియో మొత్తం నేను పెట్టాను, ఈ వీడియో కిందనైతే పెడతాను, తప్పకుండా చూడండి. ఇవి చేతితో తీసిన కంటే డైరెక్ట్గా ప్యాన్లో వేసి తీస్తేనే బాగుంటుంది, చేతికి అంటుతున్నాయి కాబట్టి షేప్ కూడా కరెక్ట్గా ఉండవు.
డైరెక్ట్గా ఆయిల్లోనే మనం వేసుకుంటే షేప్ అనేది బాగా వస్తుంది. ఇవైతే ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి. టర్న్ అయిన తర్వాత అయితే తీసేయడమే. ఇప్పుడైతే డైరెక్ట్గా అయితే వేస్తున్నాను. ఇలా వేయండి, ఇలా వేస్తేనే మనకి షేప్ అనేది బాగా వస్తాయి. నెక్స్ట్ ఈజీ కూడా అయిపోతుంది పని. ప్లేట్లో పెడితే ఏంటంటే చేతికి అంటుతూ ఉంటుంది. నెక్స్ట్ షేప్ అనేది కొంచెము అంత నీట్గా రానట్టుగా అనిపిస్తుంది. ఇలా వేసేయండి, పని కూడా ఈజీ అవుతుంది, టైం కూడా తక్కువ అవుతుంది. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మంచి వీడియోతో ముందుకు వస్తాను. బాయ్ బాయ్.